ఆకువీడు రామాలయం వివాదం మరో మలుపు తిరిగింది. రఘురామకృష్ణరాజు అర్ధరాత్రి పూట రామాలయానికి శంకుస్థాపన చేసినట్టుగా చెప్పుకొస్తున్నారు. రాత్రిపూట మొత్తం ఎస్సీపేటలో ఉన్నటువంటి అన్ని ఇళ్ల వద్ద పోలీసులను కాపలా పెట్టి 144 సెక్షన్ పెట్టి అక్కడున్న గొంతేనమ్మ గుడిని నేల కూల్చి రామాలయానికి శంకుస్థాపన చేసినట్టుగా వెల్లడిస్తుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. రామాలయానికి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ నిర్బంధించి శంకుస్థాపన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? స్థానికులందరినీ ఒప్పించి అక్కడ రామమందిరం కానీ ఇతర ఏదైనా నిర్మించాల్సినటువంటి పరిస్థితుల్లో అధికారం ఎందుకు ఇలా హద్దులు మీరుతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయించక మానవు. ఆకువీడులో 2 నెలల క్రితం గొంతేనమ్మ గుడిని రామాలయంగా పేర్కొంటూ రఘురామకృష్ణరాజు వివాదం రాజేశారు. ఆ వివాదం శ్రీరామనవమి నాడు మరొక మలుపు తిరిగింది. శ్రీరామనవమి సందర్భంగా అక్కడ స్థానికులకి మధ్య చాలా పెద్ద వివాదం రావడం, దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్సీల మీద కేసులు నమోదు చేసి జైలు పాలు చేయడం, ఇదంతా జరిగినటువంటి వ్యవహారం. ఇక తాజాగా ఏపీలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు తన అధికార బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇదేమైనా రాష్ట్రంలో ప్రజా ప్రయోజనమైనటువంటి వ్యవహారమా? రాష్ట్రంలో ఎవరికైనా మేలు చేసే విషయమా? లేనిపోని ఉద్రిక్తతలు రాజేయడం ద్వారా రాజకీయాన్ని మతాన్ని ముడిపెట్టి లబ్ధి పొందే ప్రయత్నమా? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ముందుకు రాక మానవు. ఆకువీడులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అయినప్పటికీ కూడా ఆకువీడు నగర పంచాయతీలో పాలకవర్గం సమావేశమైనట్టు, అందులో మొత్తం ఒక స్థానిక వార్డు మెంబర్ మినహా మిగిలిన అందరూ మద్దతు ఇచ్చినట్టు అధికారికంగా తీర్మానం ఆమోదించారు. ఆ తీర్మానం ఆధారంగా కలెక్టర్ అనుమతితో అక్కడ ప్రభుత్వ స్థలంలో ఆలయ నిర్మాణ పనులకు పూనుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఇది అధికారం, అహంకారం రెండు కలిస్తే ఎలా ఉంటాయో స్పష్టంగా చాటుతున్నటువంటి విషయం. తాను అనుకున్నాను, తాను చెప్పినట్టుగా జరగాలి, తన మాటే నెరవేరాలి అనేటువంటి అధికారంలో ఉన్న నాయకుడి వ్యవహారం ఎలా ఉంటుందో ఆకువీడులో స్పష్టంగా కనిపిస్తుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అదే సమయంలో అహంకారం తోడైతే దాన్ని ఎవ్వరూ అదుపు చేయలేరు కూడా. అది చివరికి పతనం కాక తప్పదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం, భవిష్యత్తు కూడా చెప్పబోతున్నటువంటి పాఠం. అది పక్కన పెడితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో ఇలా ఆలయ నిర్మాణ పనులకి ఏకపక్షంగా సాగుతున్నటువంటి వైనం మీద ఏ తీరున చూడాలి? నిజంగా అక్కడ ఆలయమే కట్టాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ప్రభుత్వం చొరవగా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో శాంతి కమిటీలు ఏర్పాటు చేయడం, సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయడం, ఎటువంటి వివాదాలకు విభేదాలకు ఆస్కారం లేకుండా ప్రయత్నం చేయడం జరగాలి. కానీ అలాంటివి ఏదీ లేకుండా తాము అనుకున్నాం, అక్కడ ఎస్సీలంతా తల వంచాల్సిందే, తాము చెప్పినట్టుగా వినాల్సిందే అనే ఒక దురహంకార ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. స్థానికులు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా తమ పేటలో రామమందిర నిర్మాణానికి అంగీకరించబోము, గొంతేనమ్మ గుడి కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాల్సిందే అన్నది స్థానికుల డిమాండ్. ఆ మాటని పట్టించుకున్న పాపాన పోలేదు, కనీసం పరిగణలో తీసుకున్న దాఖలాలు లేవు, చర్చించిన ఆనవాళ్లు లేవు, సమస్య పరిష్కారానికి ఎటువంటి కృషి చేసిన దాఖలాలు లేవు. అంటే అధికార పెద్దల, ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజుకి పూర్తిగా పగ్గాలు వదిలేసినటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. ఆయన ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి ధోరణిలో సాగుతోంది. తద్వారా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఈ తీరున ఆకువీడులో జరిగినటువంటి వ్యవహారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంత అర్ధరాత్రి పూట అందరినీ నిద్రపోతున్నటువంటి సమయంలో పోలీసుల్ని మోహరించి బుల్డోజర్ల ద్వారా అక్కడ గుడి పగలగొట్టి శంకుస్థాపన చేయాల్సినంత అత్యవసరమే వచ్చింది. అలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? అక్కడ వరకు రాకుండా అందరూ కలిసి అలాంటి మందిర నిర్మాణ పనులకు పూనుకోవలసినటువంటి స్థితిలో ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఎందుకు దారితీసింది? ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు. భవిష్యత్తులో హైకోర్టులో ఇలాంటి కేసులు విచారణలో వచ్చినటువంటి తరుణంలో ఆల్రెడీ అక్కడ శంకుస్థాపన జరిగిందని, గుడిని కూలగొట్టేశారని, కాబట్టి తమకే అక్కడ ఆ భూమిలో ఉన్నట్టుగా ఆర్డర్ వస్తాయని, ఇలాంటి ఒక లక్ష్యపూరితమైనటువంటి వ్యవహారంతో అధికారాన్ని అంతా వినియోగించుకుని చేసినటువంటి విషయంగా మాత్రమే కనిపిస్తుంది.
చట్టం మీద కానీ భారత రాజ్యాంగ విలువల మీద కానీ ఎక్కడా ఎటువంటి గౌరవం లేనటువంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలకు పూనుకుంటారు అనే విమర్శలు వస్తున్నాయి. అక్కడ ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్స్గా మారిన కొందరు ఇతరులు అందరూ అభ్యంతరం పెడుతున్నటువంటి తరుణంలో వాళ్ళ అభ్యంతరాలని పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా అధికారాన్నంతా ప్రయోగించి పోలీసుల్ని మోహరించి వందల మంది పోలీసుల సమక్షంలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా అహం చల్లార్చుకోవచ్చే కానీ భవిష్యత్తులో ఆ రామ మందిరం అక్కడ నిర్మించబోయేటువంటి ఏదైనా కానీ పూర్తిగా స్వభాయమానంతో వెలుగొందే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఎక్కడైనా సరే స్థానికుల సహకారంతోనే స్థానికుల చిత్తశుద్ధితోనే ఏ ఆలయమైనా కలకల్లాడేందుకు అవకాశం ఉంటుంది. అలాంటిది ఎస్సీపేటలో ఎస్సీలు నివసిస్తున్నటువంటి చోట మందిర నిర్మాణం కోసం ఇంత కక్షపూరితంగా కట్టుగట్టి అధికారమంతా తమ పెత్తనాన్ని చలాయించే ప్రయత్నం చేయడమే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. మే నెలలో శంకుస్థాపన ఉంటుంది అని అధికారికంగా ప్రకటించిన రఘురామకృష్ణరాజు హడావుడిగా అర్ధరాత్రి పూట ఇలాంటి ప్రయత్నాలకు పూనుకోవడం ద్వారా కోర్టుల్లో వివాదం తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ఒక రాజకీయ కుట్ర తప్ప అంతకు మించి ఇంకేమీ లేదనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మొత్తంగా ఆకివీడులో రామ మందిరానికి శంకుస్థాపన అయితే జరిగింది. స్థానికులు నిర్వహణలో భాగస్వాములు కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో పూజో పురస్కారం చేసి వెనక్కి వస్తే అది ఎన్నాళ్ల పాటు ఆలయం సుందరంగా మిగలడానికి అవకాశం ఉంటుందన్నదే చాలా పెద్ద ప్రశ్న. ఏమైనా రాష్ట్రంలో హిందూ క్రిస్టియన్స్ మధ్య వివాదం రాజేయాలనేటువంటి రఘురామకృష్ణరాజు లక్ష్యంలో భాగంగా మరొక అడుగు పడింది. అందులో భాగంగానే రామాలయ మందిర నిర్మాణం మరొక మలుపు తిరిగింది అని మనం చెప్పాలి.